अरे गोपीలు జెండాలు చేసుకుందామని ఒక ఫోటో తీసుకున్నాను తర్వాత భారత్ మాతాకి ఈరోజు ఢిల్లీ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరడం జరిగింది. ఎందుకంటే బీజేపీ కళ 27 సంవత్సరాల నుంచి దేశమంతా బీజేపీ కానీ ఢిల్లీలో బీజేపీ లేక చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ జెండా ఎగిరింది అంటే ఇలా ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు అవినీతి పరులకు అదే చీపిరిగాడితో కొట్టి వాళ్ళని ఓడగొట్టడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ అక్కడ ఖాతా తెరవలేకపోయింది. ఇలా రేవంత్ రెడ్డి అంటాడు కదా, గాడిద గుడ్డే గాడిద గుడ్డే పెట్టిరు. ఇలా గుడ్డుతో సమానం సున్నానే వాళ్ళది ఖాతా చూడలేరు. రాబోయే ఎలక్షన్లలో ఏదైతే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏవైతే 3 ఉన్నాయో అవి కూడా సేమ్ ఢిల్లీ ఘన విజయం సాధిస్తాం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇప్పుడు జరిగే ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కదా తెలంగాణలో, అలాగనే కాంగ్రెస్కు బుద్ధి చెప్తాం. ఎందుకంటే కాంగ్రెస్ సంవత్సరం అవుతుంది. ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా సరిగా చేయలేదు. ఇలా తెలంగాణ ప్రజలని నిట్ట మోసం చేసిన గవర్నమెంట్ అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటే. 70 ఏళ్ళ నుంచి ప్రజల్ని మోసం చేసి వస్తున్నారు. కాబట్టి ఇలా ఢిల్లీలో గట్టిగా బుద్ధి చెప్పారు. ఒక్క ఖాతా కూడా తెరలేరు. ఏదైతే చీపిరికట్ట ఉందో ఆ చీపిరికట్ట ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే అవినీతి చేసి వాళ్ళని అట్లనే తోలేయడం జరిగింది. ఢిల్లీ ప్రజలకు మా పార్టీ తరఫున, మా హిందల్వాయి శాఖ తరఫున మేము అలా అందరికీ ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి జై. ఈరోజు ఏదైతే ఢిల్లీలో జెండా ఎగరడం జరిగింది బీజేపీ, అయితే కాంగ్రెస్ ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఇదివరకు ఇక్కడ తెలంగాణలో కూడా దొంగ హామీలు చెప్పి ఏదో గెలిచింది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ ఎలక్షన్ రిజల్ట్ చూసి వాళ్ళకు కూడా దళలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ ఫామ్ చేస్తుంది. అయితే ఇక్కడ మొత్తం దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో ఇప్పుడు కూడా ఒక గ్యారంటీ కూడా నెరవేర్చకుండా ఏదో తూతూ మంత్రంగా బస్సులు నడిపించుకుంటా అది కూడా ఇప్పుడు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కూడా అది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా సమ్మె చేయడానికి స్టార్ట్ అయిపోతుంది. అది కూడా రేపు భూస్థాపితం అవుతుంది. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలో ఇప్పటి వరకు కూడా ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చకపోగా మళ్ళీ ఇప్పటికి కూడా ఏదైతే ఢిల్లీలో ఉన్నామో ఢిల్లీలో ఎంతో గల్లలుగా చెప్పి మేమే విజయం సాధిస్తామని ఇప్పుడు మన ప్రభుత్వం మొత్తం మనగదొక్కినట్టు చేసేసింది.
మళ్ళీ అక్కడ భూస్థాపితం చేసేసిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా రాబోయే కాలంలో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాలన అబద్ధాల పాలన ఉన్నది. అబద్ధాలు చెప్పుకుంటా ఇచ్చేస్తామని చెప్పేసి ఎన్నికలు రాగానే అన్ని దొంగ హామీలు ఇచ్చి ఎన్నికలు గెలిచిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోకుండా ఈరోజు ఏదైతే విలేజ్లలో ఉన్న గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పార్టీకి మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు గల్లీ తిరిగి మేము ఇచ్చేస్తాం మా పార్టీ ఉందని చెప్పి ఓట్లేపించారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరక వాళ్ళకు కూడా విలేజ్లో తిరగడానికి కూడా మొగం లేకుండా అయిపోయింది లోకల్ లీడర్లకు. అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మా స్థానిక ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ కానీ పట్టదారు ఎన్నికలు కానీ ప్రతి ఒక్క ఎన్నికలు కూడా ప్రతి విలేజ్లో కూడా బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం. మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఎంతో కింది స్థాయి నుంచి కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు దేశం కోసం అలాగే పార్టీ కోసం కష్టపడి మా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. స్పెషల్గా ప్రతి ఒక్కరికి కూడా మా కార్యకర్తలకు అందరికీ మీడియా పరంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏ విషయమైనా కానీ ఒక్క మీటింగ్ ఉన్నా కానీ ఏదైనా ఒక్కసారి ఒక ఫోన్ చేయని అందరు వచ్చి ప్రతి విషయంలో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. అలాగే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అందరూ కూడా గ్రామస్థాయి ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ అందరు కలిసికట్టుగా కష్టపడి ఏదైతే ఢిల్లీలో ఎలాగైతే రిజల్ట్ ఇచ్చిందో అలాగే మన తెలంగాణలో కూడా ఈ స్థానిక ఎన్నిక ఇప్పుడు ఏదైతే గ్రామస్థాయి ఎన్నికలు ఉన్నాయో జడ్పీటీసీ కానీ సర్పంచ్లు కానీ ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా మేము ఖచ్చితంగా మా కార్యకర్తల సహాయంతో వారి కృషితో ఖచ్చితంగా మేము రేపు అన్ని సర్పంచ్ కానీ ఎంపీటీసీ ప్రతి ఒక్కరు కూడా మేము గెలవబోతున్నాం అందరికీ. జై శ్రీరామ్.